మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మార్చి పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని శుభాకాంక్షలు అందజేస్తూ ఈ వీడియోని తెలంగాణ విద్యార్థుల కోసం తయారు చేయటం జరుగుతుంది. ఇందులో జూనియర్ ఇంటర్ సంస్కృతం ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయని తెలియచేయటం జరుగుతుంది. మనం ఎలా చదివాము అనే దానికంటే క్వశ్చన్ పేపర్ని ఎలా ప్రజెంట్ చేశాము అనే దాని మీదే మనకు మార్కులు వస్తాయి కనుక ఈ వీడియోని చివరి వరకు పరిశీలించి ఆ విధంగానే మీరు విద్యార్థులందరూ కూడా రాసినట్లయితే తప్పనిసరిగా 99 మార్కులు వస్తాయి. మనకి 24 పేజీల బుక్లెట్ ఇవ్వబడుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. అందులో ఏ పేజీలో ఏ రోమన్ నంబర్లు ఏ ప్రశ్నలు రాయాలో నేను వివరంగా చెప్తూ ఉన్నాను. దాన్ని చెప్తూ నేను మాట్లాడుతున్న వీడియో పక్కనే ఆ పేపర్ను కూడా చూపించబోతున్నాను. దాన్ని కూడా పరిశీలించమని కోరుతూ ఉన్నాను. ముందుగా ఆన్సర్ బుక్లెట్లో మొదటి పేజీలో మనం రాయవలసినటువంటి ప్రశ్నలు క్వశ్చన్ నంబర్ 16 ట్రాన్స్లేషన్స్ అనువాద వాక్యాలు, అలానే క్వశ్చన్ నంబర్ 15 ధాతువులు కాంజుగేషన్స్ అంటాం. ఈ అనువాద వాక్యాలకి మనకు ఇక్కడ ఈ అనువాదాలని ఇచ్చినటువంటి ఇంగ్లీషు భాషలో ఉన్నటువంటి వాటిని సంస్కృత భాషలోకి రాయవలసి ఉంటుంది. మనకున్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి వాక్యాలని 5 భాగాలు చేయటం జరుగుతుంది. అందులో మొదటి భాగం నుంచి 1, రెండవ భాగం 1, మూడవ భాగం 1, నాలుగవ భాగం 1, చివరి భాగం నుంచి 1 ఇలా వాక్యాలు ఇవ్వబడతాయి. దాన్ని సంస్కృత భాషలో మీరు అనువదించవలసి ఉంటుంది. అది ఎలా రాయాలో ఈ పక్కన ఇవ్వబడినటువంటి పేజీలో చూసినట్టయితే మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అదే పేజీలోనే ధాతువులు రాయాలి. మనకు 2 రకాల ధాతువులు ఉంటాయి. పరస్మైపది ధాతువులు, ఆత్మనేపది ధాతువులు. 1 నుంచి 13 వరకు ఉన్నదాన్ని పరస్మైపది ధాతువులు అంటాం. మిగతాది ఆత్మనేపది ధాతువులు. పరీక్షలో పరస్మైపది ధాతువుల నుంచి 3, ఆత్మనేపది ధాతువుల నుంచి 1 ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏదన్నా ఒక 2 రాయవలసి వస్తుంది కనుక పరస్మైపది ధాతువులను మాత్రమే విద్యార్థులు నేర్చుకుంటే సరిపోతుంది. అది రాయటానికి 4/4 టేబుల్ కొట్టాలి. అంటే 4 కాలమ్స్ 4 రోస్. ఈ పక్క పేజీలో చూపించినట్టుగా ఆ టేబుల్ని తయారు చేసుకొని హెడ్డింగ్స్ పెట్టుకొని అడిగినటువంటి ధాతు రూపాలని నేను చూపించిన విధంగా మీరు రాసినట్టయితే 3 + 3 మొత్తం 6 మార్కులు మీరు సాధించగలుగుతారు. తర్వాత పేజీ నెంబర్ 2. ఇందులో క్వశ్చన్ నెంబర్ 14 అంటే శబ్దాలు వ్రాయవలసి ఉంటుంది. మనకు 3 శబ్దాలు ఇవ్వబడతాయి. అందులో 2 శబ్దాలకి మనము ఆ శబ్ద పట్టికని శబ్ద టేబుల్ని రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 2 × 8. పుంలింగం నుంచి 1, స్త్రీలింగ శబ్దాల నుంచి 1, దానితో పాటు మిగతా శబ్దాల నుంచి 1 ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు పుంలింగము మరియు స్త్రీలింగ శబ్దాలు ఆ 2 రకాలను చక్కగా నేర్చుకోగలిగితే మనం రాయగలుగుతాం. అది ఆ పేజీ నెంబర్ 2లో ఎలా రాయాలో ఈ పక్క పేజీలో చూడండి. దీనికోసం 8/4 టేబుల్ కొట్టాలి. అందులో మొదటి రోలో హెడ్డింగు, రెండవ రోలో కూడా హెడ్డింగ్స్, అలానే ఒక కాలంలో కూడా హెడ్డింగ్స్. అంటే మొదటి రోలో శబ్దం యొక్క హెడ్డింగ్ అంటే అది ఏ అంతము, ఏ లింగము, ఆ శబ్దం పేరు. తర్వాత ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తులు. ఆ తర్వాత ఒక కాలంలో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అని విభక్తుల పేర్లు. ఇలా నేను చూపించిన రీతిలో గనక మీరు
ఆ 2 టేబుల్స్ని రాయగలిగితే స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా రాస్తే మీకు పూర్తి మార్కులు 8 సాధించవచ్చు. ఇక పేజీ నెంబర్ 3, ఇందులో క్వశ్చన్ నెంబర్ 13, 12. క్వశ్చన్ నెంబర్ 13 సందులు, 12 కూడా సందులే. ఇందులో ఒకసారి సందులని కలపమని అడుగుతారు, ఒకసారి సందులను విడదీయమని అడుగుతారు. మనకు 6 సందులు ఉన్నాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాది సంధి, అయవాయావ సంధి, పూర్వరూప సంధి అనేది 8 సందులు ఇస్తారు. 4 సందులని కలపాలి. అలానే మరొక క్వశ్చన్లో 8 సందులు ఇస్తారు, 4 సందుల్ని విడదీయాలి. ఒకసారి సందుల్ని కలిపి సంధి పేరు రాయటం, ఇంకొకసారి సందుల్ని విడదీసి సంధి పేరు రాయటం అనేది చేయాలి. ఈ రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 13, 12. ఇది ఎలా రాయాలో పక్క పేజీలో చూడండి. నీట్గా ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని పరీక్షలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఇవ్వబడిన సందులని మొదటి కాలంలో, దాని సమాధానం ఆ సంధి విడదీయటం లేదా కలపడాన్ని రెండవ కాలంలో, ఆ సంధి పేరు రాయటం మూడవ కాలంలో రాసినట్టయితే బాగా ఉంటుంది. ఉదాహరణకి రామాలయ అని ఇచ్చారు, విడదీయమన్నారు. అప్పుడు రామాలయ ఫస్ట్ కాలం, రామ ప్లస్ ఆలయ సెకండ్ కాలం, సవర్ణ దీర్ఘ సంధి మూడవ కాలం. 8 సందులు ఇస్తారు, ఉన్నవి 6. అంటే ప్రతి సంధి నుంచి ఒక్కొక్కటి రావటమే కాకుండా కలపటానికైతే లేదా విడదీయటానికైతే దేంట్లో అయినా సరే మొదటి 3 సందుల నుంచి ఎక్స్ట్రాగా ఇంకొక సంధి, తర్వాత 3 సందుల నుంచి ఎక్స్ట్రాగా ఇంకొక సంధి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు పరిశీలించవలసింది ఏంటంటే 8 + 8 16 మార్కులు, 100 మార్కులలో 16 మార్కులు ఒక్క సంధి అనేటువంటి రాయటానికే ఏర్పాటు చేశారు కనుక దీని మీద కొంచెం ఏకాగ్రత పెంచుకోవాలి. యణాదే సంధి అనేది చివరగా నేర్చుకోవటం అలవాటు చేసుకోండి. ఒకవేళ దాన్ని వదిలివేసినా కూడా ఇబ్బంది ఉండదు. కనీసం 4 సందులను కనుక చక్కగా నేర్చుకోగలిగితే సంపూర్ణమైన మార్కులు సాధించవచ్చు. ఇక తర్వాత పేజీ నెంబర్ 4. ఈ పేజీలో మీరు రాయవలసింది క్వశ్చన్ నెంబర్ 11 ప్యాసేజీ క్వశ్చన్లు. క్వశ్చన్ నెంబర్ 10 1 మార్క్ ఆన్సర్ క్వశ్చన్లు, పోయిట్రీ. అలానే క్వశ్చన్ నెంబర్ 9 1 మార్క్ క్వశ్చన్లు పోయిట్రీకి సంబంధించి. ఇంకొకసారి చెప్తున్నాను, పేజీ నెంబర్ 4 ఇందులో మీరు రాయవలసింది క్వశ్చన్ నెంబర్ 11. ఒక పేరా ఇచ్చి కింద 5 క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతుంది. 5 ఒకట్లు 5 మార్కులు ఉంటాయి. అలానే క్వశ్చన్ నెంబర్ 10 ప్రోజ్ భాగానికి చెందినటువంటి 1 వర్డ్ ఆన్సర్స్. ఈ సంవత్సరం వాక్యం రాయవలసిన పని లేదండి 1 మార్క్ క్వశ్చన్లకి. వర్డ్ అంటే ఆ ఆన్సర్ పదాన్ని రాసినట్టయితే చాలు, ఆ పదము రాసినట్టయితే చాలు. అలానే క్వశ్చన్ నెంబర్ 9 పోయిట్రీకి చెందిన 1 వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్. ఈ 3 రోమన్లు కూడా చాయిస్ ఉండదు. ఒక్కొక్క దానికి 5, 5, 5 మార్కులు ఉంటాయి. దాన్ని ఎలా రాయాలో ఒక్కసారి పక్క పేజీలో చూసినట్టయితే మీరు అవగాహన చేసుకోవచ్చు. నీట్గా దేనికది సపరేట్గా ఆ క్వశ్చన్లను విడదీసుకుంటూ ప్రతి ప్రశ్నకి మధ్య కొంచెం గ్యాపులు ఇచ్చుకుంటూ చక్కగా రాయగలిగితే ఆ పేజీని అందంగా ఉంటుంది, ఇంప్రెషన్ కలుగుతుంది, సంపూర్ణమైన మార్కులు కూడా సాధించి పెడుతుంది. మరొక్కసారి చెప్తున్నాను, 1 మార్క్ క్వశ్చన్లు ప్రోజు మరియు పోయిట్రీకి చెందిన వాటికి ఈ సంవత్సరం పదము రాస్తే చాలు, పదము రాస్తే చాలండి, వాక్యము రాయవలసిన పని లేదని మన బోర్డు వారు ఆదేశించారు. ఇది గమనించాలి. ఇక తర్వాత పేజీ నెంబర్ 5. ఈ పేజీ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 8 అంటే ప్రోజుకు చెందిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు రాయాలి.
అలానే క్వశ్చన్ నంబర్ 7 పోయిట్రీకి చెందిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు రాయాలి. మనకి 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాలు చదువుకోవాలి. ఈ 6 పాఠాల్లో నుంచి మనకి 4 క్వశ్చన్లు ఇవ్వబడతాయి. అలానే పోయిట్రీలో కూడాను 6 పాఠాలు ఉన్నాయి, 4 ప్రోజ్లోను 6 పాఠాలు ఉన్నాయి, 4 క్వశ్చన్లు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైనా సరే ప్రోజ్ అయినా 4 పాఠాలు కనీసం బాగా చదవాలి. అలానే పోయిట్రీ అయినా సరే 4 పాఠాలు బాగా చదువుకున్నట్టయితే షార్ట్ ఆన్సర్లని మనం పూర్తిగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇది ఏ విధంగా రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి దాన్ని మీరు పక్క పేజీలో చూసి గమనించి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక పేజీ నంబర్ 6లో క్వశ్చన్ నంబర్ 6 అంటే ప్రోజుకు సంబంధించిన యానటేషన్స్ అంటే సందర్భ వాక్యాలు రాయాలి. మనకి ప్రోజులో 4 పాఠాలకు సందర్భ వాక్యాలు ఉంటాయి. ప్రతి పాఠం నుంచి ఒక సందర్భ వాక్యం తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది కనుక మనం ఏదన్నా 2 లేక 3 పాఠాలని ప్రోజులో సక్రమంగా నేర్చుకోగలిగినట్టయితే 2 సందర్భ వాక్యాలను రాసి 2x3 6 మార్కులని మనం సంపాదించుకోవచ్చు. మరి ఈ సందర్భ వాక్యాలు రాసేటప్పుడు ముఖ్యంగా 3 విభాగాలు రాయాలి. 1 కవి పరిచయము, 2 సందర్భము, 3 వాక్యార్థము లేదా భావము. పోయిట్రీ అయినా సరే ప్రోజ్ అయినా సరే ఈ సందర్భ వాక్యాలు రాసుకునేటప్పుడు కవి పరిచయం అనేది కామన్గా ఉండేట్టుగా తయారు చేసుకోగలిగితే దేనికైనా ఉపయోగించుకునేట్టుగా మనం గనక తయారు చేసుకోగలిగితే సందర్భవాక్యం కవి పరిచయం మనం సులభంగా మార్కులు సాధించవచ్చు. ఉదాహరణకి ఎలా రాయొచ్చు అంటే సందర్భంలో కవి పరిచయం ఇదం వాక్యం డాష్ ఇతి పాఠే అస్తి ఫుల్ స్టాప్ కవి డాష్ ఫుల్ స్టాప్ గ్రంథః డాష్ ఫుల్ స్టాప్. ఇందులో ఇదం వాక్యం తర్వాత ఉన్న మొదటి డాష్లో ఆ పాఠం పేరు లెసన్ పేరు రాయాలి. కవి అన్న తర్వాత ఉన్న డాష్లో కవి పేరు రాయాలి. గ్రంథః అనే తర్వాత పదం తర్వాత ఉన్న డాష్లో అది ఏ గ్రంథం నుండి తీసుకున్న పాఠమో ఆ గ్రంథం పేరు రాయాలి. అలానే సందర్భ వాక్యం కూడా డాష్ డాష్ ప్రతి ఏవం అవదత్. మొదటి డాష్లో ఎవరు మాట్లాడారు, రెండవ డాష్లో ఎవరితో మాట్లాడారు. ఈ వివరాన్ని గనక మనం చక్కగా రాసినట్టయితే సందర్భం దేనికైనా ఉపయోగపడుతుంది. ఇక మనము నేర్చుకోవలసిందల్లా వాక్యార్థము లేదా భావం మాత్రమే. ఇది ఆచరించినట్టయితే విద్యార్థులకి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. తర్వాతది పేజీ నంబర్ 7. ఇందులో క్వశ్చన్ నంబర్ 5 అంటే పోయిట్రీకి చెందిన యానటేషన్ సందర్భ వాక్యాలు ఇవ్వబడతాయి. మనకు పోయిట్రీలో కూడా 4 పాఠాలకి సందర్భ వాక్యాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి 1 సందర్భ వాక్యం ఇవ్వబడుతుంది. ఈ సందర్భ వాక్యాన్ని ఎలా రాయాలో ప్రోజుకు చెప్పిన విధానాన్ని పాటించినట్టయితే మనం చక్కటి మార్కులు సాధించవచ్చు. 2x3 6 మార్కులు వస్తాయి. ఈ సందర్భ వాక్యాన్ని కూడా ఎలా రాయాలో పక్కనున్న నేను చూపిస్తున్నటువంటి ఆ పేజీను చూసినట్టయితే పరిశీలించినట్టయితే ఎలా రాయాలో తెలుసుకోవచ్చు. మంచి మార్కులు పొందవచ్చు మీరందరూ కూడా. ఇక తరువాత పేజీ నంబర్ 8. దీనిలో మనం రాయవలసింది క్వశ్చన్ నంబర్ 4 అంటే ఇది నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకానికి చెందినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. 8 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి.
మనకు నాన్ డీటెయిల్లో 6 పాఠాలు ఇవ్వబడ్డాయి మన సిలబస్లో. కాబట్టి ఎలా ఇస్తారు పేపర్లో అంటే, మొదటి 3 పాఠాల నుండి 4 ప్రశ్నలు, తర్వాత 3 పాఠాల నుండి 4 ప్రశ్నలు, మొత్తం 8 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మనం దానిలో 4కి సమాధానం రాయాలి. 4 2 8 మార్కులు మనం పొందవలసి ఉంటుంది. దానివల్ల 4 లేదా 5 ప్రశ్నలకి మనం సమాధానం రాయవచ్చు. కాబట్టి 4 లేక 5 పాఠాలు చదవాలని నేను విద్యార్థులకు సలహా ఇస్తున్నాను. ఇక ఆ తర్వాతది పేజీ నెంబర్ 9. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1, శ్లోక పూరణ మరియు భావము. మనకు ఒకే ఒక్క పాఠం భర్తృహరి సుభాషితాన్ని అనే పాఠంలో ఒక 10 శ్లోకాలు స్టార్ సింబల్ పెట్టబడి ఉన్నది. అందులో నుంచి 2 శ్లోకాలు బిగినింగు ఎండింగు పదాలను ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చిన 2 శ్లోకాలలో ఒక శ్లోకానికి పూర్తిగా శ్లోకాన్ని రాసి దాని యొక్క భావాన్ని మనం తెలుగు లేదా ఇంగ్లీష్లో రాయవలసి ఉంటుంది. ఎలా ఇస్తారు అంటే, మొదటి 5 శ్లోకాల నుండి ఒక శ్లోకాన్ని, 6 నుండి 10 అంటే రెండవ 5 శ్లోకాల నుండి ఒక శ్లోకాన్ని ఇవ్వటం సాంప్రదాయం. కాబట్టి విద్యార్థులు మొదటి 5 1 to 5 కానీ లేదా రెండవ 5 6 to 10 కానీ ఏదైనా ఒక 5 శ్లోకాలని ఒక భాగానికి చెందిన దాన్ని చదువుకోగలిగితే మనం ఆ రోమన్ నంబర్కు చెందినటువంటి ప్రశ్నకు సమాధానం సరిగ్గా రాయగలుగుతాం. నేను ఇచ్చే సలహా ఏంటంటే విద్యార్థులకి మొదటి 5 కానీ తర్వాత 5 కానీ ఒక 5 శ్లోకాలను చక్కగా నేర్చుకున్న తర్వాత వీలైతే 1-2 శ్లోకాలను వదిలేసిన దానిలో నుంచి తీసుకొని చదివినట్టయితే మన మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మన మీద మనకి ఒక ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటామో అది పెరగటం చేత మనం చక్కగా ఆ పేపర్ని రాయగలుగుతాం. ఇక పేజీ నంబర్ 10 ఇక్కడ నుంచి ఎస్ఏ క్వశ్చన్లని రాయాలి. మనకి క్వశ్చన్ నెంబర్ 2 పోయిట్రీ ఎస్ఏ క్వశ్చన్లు 2 ఇస్తే 1 రాయాలి. అలానే క్వశ్చన్ నెంబర్ 3 ప్రోజ్ ఎస్ఏ క్వశ్చన్లు 2 ఇస్తే 1 రాయాలి. మనం గమనించవలసింది ఏంటంటే, పోయిట్రీలో 4 పాఠాలలో ఎస్ఏ క్వశ్చన్లు ఉన్నాయి. అందులో మొదటి 2 పాఠాల నుంచి 1 క్వశ్చను, చివరి 2 పాఠాల దగ్గర నుంచి 1 క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 2 పాఠాలని కానీ పోయిట్రీలో లేదా చివరి 2 పాఠాలని కానీ నేర్చుకోగలిగితే మనం దాన్ని రాయగలుగుతాం. అలానే ప్రోజు విషయంలో కూడా మొదటి 2 పాఠాల నుంచి 1 ప్రశ్న, తర్వాత 2 పాఠాల నుంచి 1 ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మొదటి 2 పాఠాలు లేదా తర్వాత పాఠాలను 2 ప్రశ్నలను గనక నేర్చుకోగలిగితే ఆ ప్రోజుకు చెందిన ప్రశ్నలను కూడా రాయొచ్చు. అయితే ఇక్కడ మనం పేజీ నెంబర్ 10 నుంచి ప్రశ్నలు రాసేటప్పుడు ఆర్డర్లో 2వది రాయాలి, తర్వాత 3వది రాయాలి అని కాదు మనం చూసుకోవాల్సింది. మనకు వచ్చినటువంటి ప్రశ్నలలో ఎస్ఏ క్వశ్చన్లలో ఏది మనకు బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నది, ఏది మనం బాగా సులభంగా రాస్తామో తెలుసుకొని వాటిని, అది ప్రోజ్ కావచ్చు పోయిట్రీ కావచ్చు, ఏది బాగా వస్తే అది మొదట రాయండి. ఇలా బాగా వచ్చిన దాన్ని మొదట రాయటం చేత మనకు అనేక లాభాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం బాగా వచ్చింది రాస్తుంటామో ఒకటి మన మీద మనకి నమ్మకం కలగటమే కాకుండా టైం సేవింగ్, తొందరగా రాస్తాం. కాబట్టి ఈ తొందరగా రాయటం వల్ల టైం సేవ్ అవటం చేత కొంచెం మనకి సందేహంగా ఉన్న 2వ ప్రశ్న రాసుకునేటప్పుడు ఆలోచించుకోవటానికి ఆ టైంని వాడుకోవచ్చు, సమాధానం సరిగ్గా రాయటానికి అవకాశం పెరుగుతుంది. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకునే విద్యార్థులు
ఆ 2 రకాల ఎస్సేలు ప్రోజు లేదా పోయిట్రీ ఎస్సేలను మనం రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు వీలైనంత వరకు ఆ ప్రోజు లేదా పోయిట్రీ చెందిన ఎస్సేలలో సంస్కృత వాక్యాలు అంటే కొటేషన్లు అంటుంటాం, వాటిని కూడా మనం రాయగలిగినట్టయితే ఇంప్రెషన్ బాగా ఉంటుంది. తప్పనిసరిగా 99 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఎలా రాయాలో అన్ని ప్రతిదాన్ని కూడాను చూపించినటువంటి పేపర్లో ఎలా నేను రాసి చూపిస్తున్నానో విధానాన్ని పాటించినట్టయితే మనకు మంచి మార్కులు వస్తాయి. దీన్ని తప్పకుండా ఫాలో అవుతారని, నా మాటలను బాగా గుర్తుపెట్టుకొని శ్రద్ధగా చదువుకుంటారని కోరుకుంటూ, విద్యార్థులందరికీ సకల శుభాలు కలగాలని, మంచి మార్కులు రావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ శుభం భూయాత్ సర్వేషాం.